మీకు 100% ప్లేస్మెంట్ చేస్తాము అంటే ఆ ఇన్స్టిట్యూట్కి మీరు దూరంగా ఉండాలి. ఎందుకు అంటే వాడు ఏం చేస్తాడు, 10,000 కట్టండి మీకు కోర్సు నేర్పిస్తామంటాడు, అది అవ్వంగానే 3 లక్షలు కట్టండి మీకు జాబ్ ఇప్పిస్తామంటాడు. సో ఇక్కడ మీకు కోర్సు అవ్వదు, అక్కడ జాబు మీకు ఉండదు. నువ్వు బీటెక్ సివిల్ నీకు ఐటీలో రాదు, నువ్వు BA 10 ఏళ్ళ గ్యాప్ ఉంది నీకు రాదు, నువ్వు హౌస్ వైఫ్ నీకు అసలే రాదు, నీకు 3 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి నీకు రాదు. ఎవరు చెప్పారు? ఒక్కొక్కరు ఒక కోర్స్ దగ్గర ఆగిపోయి ఉంటారు. సో ఏ కోర్స్ వాళ్ళకి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కెరియర్కి హెల్ప్ అవుతాయి అంటారు? కంపల్సరీగా ఇన్స్టిట్యూట్లోకి మనం వెళ్ళినప్పుడు ఏం అడగాలంటే 1 మంత్లో కోర్స్ అవుతుందా అని అడగకూడదు. నాకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అవుతుందా, నాకు ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కువగా ఇస్తారా, నాకు ఇక్కడ ఇంటర్న్షిప్స్ గట్టిగా ఉంటాయా, ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి. కొంతమంది SQL చాలా టఫ్ సబ్జెక్ట్, అంత ఈజీగా అర్థం కాదు, ఇదంతా కోడింగ్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటారు. ఈ రోజు మనం బీకామ్ వాళ్ళకి, BA వాళ్ళకి, టెక్నాలజీతో సంబంధం లేని నాన్ IT పీపుల్కి SQL నేర్పించి దాని తర్వాత మనం 3 to 6 months టైంలో 5 కోర్సులు నేర్పిస్తాం. SQL, పవర్ BI, డేటా వేర్ హౌసింగ్, డేటా మోడలింగ్, డాక్స్, ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ లాగా ఇచ్చి వాడికి ఇప్పిస్తాం. కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటారు, మళ్ళీ సపరేట్ గా ఇన్స్టిట్యూట్ కి వచ్చి నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో ఈ రోజు నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ర్యాపిడోలో పని చేసుకుంటూ, ఒక ర్యాపిడో ఎంత ట్రిప్కి వస్తుంది 30 రూపాయలు వస్తుంది, బీటెక్ చదువుకొని వాడు చాలా కోర్సులు నేర్చుకున్నాడు. కోర్సు వల్ల ఏం జరగదు, తర్వాత మన దగ్గర స్కిల్ నేర్చుకోవడం వల్ల 9 lakhs జాబ్ మననే కొట్టాడు. ఎనీబడీ కెన్ చేంజ్ దర్ లైఫ్. ఎందుకంటానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా మీ బుర్ర చాలా తెలివైంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్. మార్కెట్ మొత్తము ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవును. బట్ మన ఇన్స్టిట్యూట్ గురించి తీసుకుంటే గో ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించారు, తర్వాత ఇది రన్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి చేంజెస్ గమనించారు స్టూడెంట్స్ లో? అమీర్పేటలో ఒక రాయిచ్చు కొట్టారు అనుకోండి, ఒక జావా వాడికి ఏం తగులుతుంది, పైథాన్ వాడికి ఏం తగులుతుంది. డేటాబేస్ నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు మార్కెట్ లో, చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటర్వ్యూ ప్యానెల్ లో కూర్చున్నప్పుడు చాలా మంది అసలు సబ్జెక్ట్ రాదు వాళ్ళకి. ఈ రోజు మన గూగుల్ సుందర్ పిచాయ్ గారు జస్ట్ 2 days న్యూస్ పేపర్లో ఏమంటున్నాడంటే, ఫిజికల్ గా క్యాండిడేట్ ని మనం ఇంటర్వ్యూ చేయాలి. ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ వలన, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వలన చాలా ఫేక్ క్యాండిడేట్ రావడం మొదలెట్టారు. ఒక ఎండ్ లో అంటే కొంతమంది బాగా చదువుకుంటారు, కాలేజ్ లో టాపర్ అయి ఉంటాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు కూడా ఒక ఈగో ప్యాటర్న్ లేకుంటే జాబ్ దొరకదో, అగ్రి చేయరు. ఏం ఫాల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర? మీరు అడగండి, మా అమ్మాయి 90% అండి, ఏం చేస్తామని 20,000 రూపీస్ ఒక చేస్తూ ఉంటుంది. మా అబ్బాయి 98%లో కొట్టాడండి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ మెంటార్స్ ఉండరు. ఎవరికైతే మెంటార్స్ ఉంటారు, నేను అంటా ఉంటాను, K. బాలచంద్ర దొరకపోతే రజనీకాంత్కి ఏముందో నథింగ్, లేకపోతే రాజమౌళి లాంటి మెంటార్స్ లేకపోతే ఈ రోజు ప్రభాస్, నువ్వేరారు ఎవరైనా. సో మీకు మెంటార్స్ కనుక ప్రాపర్గా దొరకకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ప్రజెంట్ జనరేషన్లో మనం చూసుకోవచ్చు, చాలామంది బీటెక్ కానీ బీకామ్ కానీ ఒక మంచి కోర్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటి కెరియర్ అనే దాంట్లో ఒక పజిల్లో పడుతున్నారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటారు, ఇంకొంతమంది AI వస్తుంది, ఫ్యూచర్ మొత్తం AI ఇదే, సాఫ్ట్వేర్లో స్టాండర్డ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉండదని ఒక డౌట్. అండ్ కొంతమంది బ్యాక్ ఎండ్లో సాఫ్ట్వేర్ జాబ్స్లో కూడా ఏరుతుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసలు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏ కోర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఏ టైంలో ఏ కోర్స్ని తీసుకుంటే మన కెరియర్కి ఇంకా ఫార్వర్డ్ స్టెప్ అవుతుంది, ఇలాంటి చాలా డౌట్స్ మీలో ఉంటాయి కదా. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఇవాళ ఒక వ్యక్తిని మన స్టూడియోకి ఇన్వైట్ చేశాను అండి. ఆయన ఎవరో కాదు, భాస్కర్ గారు. మీ అందరు తెలిసిందే, గో ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఆయన CEO. మరి ఏంటి ఈ సాఫ్ట్వేర్ జర్నీ అండ్ వీళ్ళు ఇచ్చే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగేద్దాం. హాయ్ సార్. హాయ్, థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? గుడ్ నైట్ సార్, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ సార్. సార్, బేసిక్గా సాఫ్ట్వేర్ అంటేనే ప్రతి ఒక్కరికి ఒక జీల్ వస్తుంటుంది. అవును. సో మీరు కొన్ని ఏజెస్ బ్యాక్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ని టచ్ చేశారు. కరెక్ట్. అప్పుడు మీకు ఎందుకు సాఫ్ట్వేర్ రైట్ అనిపించింది? ఇయర్ 97లో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఏదైతే రూమ్లో ఉన్నానో అక్కడ ఒక ఫ్రెండ్ జావా నేర్చుకొని అమెరికా వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు. ఓకే. అతను నాకు అడిగాడు, ఏం చేస్తున్నావు భాస్కర్ అంటే, ఇట్లా BSc మ్యాథ్స్ అంటే, నువ్వు ఎందుకు నాన్ ఐటీలో ఉన్నావు, ఐటీలోకి ఎందుకు వెళ్ళకూడదు, US వెళ్ళొచ్చు కదా, లక్షలు సంపాదించుకో అన్నాడు ఆ టైంలో. అప్పుడు మనకి ఐటీ అంటే అవేర్నెస్ కూడా లేదు. అతను ఇచ్చిన ఒక హింట్ నా మైండ్లో తిరగటం మొదలెట్టింది. ఏం చెప్పారు? సో అక్కడి నుంచి ఏదైతే జాబ్ ప్రజెంట్ చేస్తున్నది వదిలేసి సో బెంగళూరు వెళ్ళి ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో పనిచేసుకుంటూ కోర్సులు నేర్చుకుంటూ అలాగా ఇయర్ 2000 నుంచి ఐటీలోకి వెళ్ళటం మొదలైంది నా జర్నీ. ఆల్మోస్ట్ 25 years నుండి ఐటీలో ఉన్నాను. చాలా కంపెనీస్లో పనిచేశాను. యూనిలీవర్, డైమలర్ క్రైస్లర్, ఎక్సెంచర్, మైక్రోసాఫ్ట్, సో తర్వాత పట్నీ కంప్యూటర్స్, సో లాట్ మెనీ సిటీస్లో పనిచేశాను. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్,
ముంబై, పూణే చాలా కంపెనీస్లో, చాలా ఎంఎన్సీస్లో పనిచేయడం జరిగింది. ఎస్పెషల్లీ నేను డేటా వైపు ఎక్కువగా పనిచేశాను. ఓకే. సో డేటా పట్ల మొత్తం స్టడీ చేసేసింటారు ఇంకా. అవును. బట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, అంటే ఒకప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు ఆ కోర్స్కి టర్మ్స్ కానీ ఆ కోర్స్ డీటెయిల్స్ కానీ ఇంకొక విధంగా ఉండేది. అవును. ఇప్పుడున్న జనరేషన్కి ఇంకొక కోర్స్ వచ్చేసింది. అవును. ఈ వ్యాస్ట్ గ్రోత్ బెటర్ అంటారా, డౌన్ఫాల్ అంటారా? డెఫినెట్లీ ఏ బిజినెస్ కానీ ఏదైనా కూడా గ్రోత్ కంపల్సరీగా ఉంటుంది. మార్పు సహజం. మనం కంపల్సరీగా మార్పు చెందాలి. నేను చదువుకున్న రోజుల్లో మీకు సి లాంగ్వేజ్ తెలిస్తే చాలా గొప్ప. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మేము Y2K ప్రాబ్లమ్స్ అని చాలా ఫేస్ చేసి సితోనే చాలా వరకు మార్కెట్లోకి వచ్చేవారు. తర్వాత C++ అని, తర్వాత జావా అని, ఇలా VB ఒరాకిల్ అని ఇవి నేర్చుకునేవాళ్ళం. అవును. అలా వెళ్తున్న కొలది ఇయర్ 2003లో మా మెంటర్ శ్రీనివాస రంగనాథన్ గారు, అతను ప్రెసిడెంట్ ISBలో ప్రొఫెసర్గా ఉన్నారు, IIM బెంగళూరు అండ్ IT మెడ్రాస్. ఆయన హీ వాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విప్రో. అతను ఏమన్నారంటే, భాస్కర్ నెక్స్ట్ డికేడ్లో మీకు డేటా అనలిటిక్స్ మంచి బూమింగ్లో ఉంటుంది. ఓకే. AI కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రాబోతున్న రంగాల్లో బ్రహ్మాండమైన అద్భుతాలు ఉంటాయి. ఆయన 2003లో చెప్పడం జరిగింది నాకు. అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా జావాలోనే ఉన్నారు. నేను మాత్రం జావాని వదిలేసి, ఆ లాంగ్వేజ్ అంతా వదిలేసి డేటా వైపు మరలడం జరిగింది 2003 నుంచి. ఇది కూడా ఒక పాయింట్ సార్. అంటే చాలా మంది సాఫ్ట్వేర్లో కూడా ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ కోర్స్ ఏదో దాన్ని నేర్చుకో. ఎగ్జాంపుల్ కొంతమందిని వింటుంటాను, డెవాప్స్ నేర్చుకో, లేకుంటే ఇంకో నేర్చుకో, ఇవైతే నీ కెరియర్కి ఇంకా హెల్ప్ అవుతాయి అంటారు. అప్గ్రేడ్ అయిన కోర్సు నేర్చుకోకుంటే లైఫ్ ఎలా ఉంటుంది? మీరు అప్గ్రేడ్ అయిన కోర్సుని నేర్చుకోకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు. రీసెంట్గా మీరు TCSలో 16,000 మంది జాబులు పోయినాయి ఉన్నారు. TCS అంటే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అని భ్రమలో ఉంటారు జనాలు. కాబట్టి వాళ్ళు కోర్సును అప్గ్రేడ్ చేసుకోరు. మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు 2010లో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక 15 ఏళ్ళు TCSలో ఉంటే ఒక టీమ్ లీడర్గా ఎదుగుతారు. మీకు ఏమై ఉంటుందంటే నాలెడ్జ్ రెట్టింపై ఉండదు, ఓన్లీ ఏజ్ మాత్రం పెరిగి ఉంటుంది. అలాంటి వాళ్ళంతా ఏమవుతారంటే ఫస్ట్ ఇయర్లో ఏదైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని రిపీట్ చేసి ఉంటారు 15 ఏళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అవ్వక, అప్స్కిల్ అవ్వక మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ప్రధానంగా బిజినెస్లో కాంపిటీషన్ వలన, AI వలన ప్రతిదీ కూడా మారుతూ వస్తూ ఉంటుంది. సో మీరు అప్స్కిల్ అవ్వలేదనుకోండి, మీరు అదే స్కిల్తో ఉన్నారనుకోండి, కంపెనీస్ కూడా మిమ్మల్ని ఉంచుకోలేరు. మీరు కంపెనీస్కి రెవెన్యూ ఇస్తున్నంతసేపు వాటిని ఉంచుతాయి. ఎప్పుడైతే మీ నుంచి రెవెన్యూ కంపెనీకి ఆగిపోతుందో ఆ రోజు మిమ్మల్ని బయటకు నెట్టేస్తాయి. కాబట్టి మనం అలాంటి ఛాన్స్ కంపెనీస్కి ఇవ్వకుండా ఏమంటానంటే ఎవ్రీ 2 ఏళ్ళకి, ఎవ్రీ 2 సంవత్సరాలకి ఒక అప్స్కిల్ ఒకటి చేయాలి మనం. ఓకే. ఎవ్రీ 2 ఏళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి మీరు C నేర్చుకున్నారు, కొత్త స్కిల్ పైథాన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఒక నేర్చుకోండి. లేదు డెవాప్స్ వచ్చింది, లేకపోతే క్లౌడ్ వచ్చింది, లేకుంటే ఏ వచ్చింది, ఏదో స్కిల్ మీ దాంట్లో పడుతూనే ఉండాలి ఎవ్రీ 2 ఏళ్ళకి ఒకసారి. అలా చేయకపోతే మీరు అవుట్డేట్ అయిపోయి మార్కెట్లో ఈ విధంగా అయినా బాధపడాల్సి వస్తుంది. ఓకే. సో మీరు అంటే డేటా సెలెక్ట్ చేసుకున్నారు, ఆ కోర్స్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి వైబ్ ఉండే మార్కెట్లో? ఆ రోజు డేటా వైపు అంటే తక్కువ మార్కెట్, చాలా తక్కువ పీపుల్ ఉంటారు. మీరు అమీర్పేటలో ఒక రాయిచ్చి కొట్టారనుకోండి, ఒక జావా వాడికి ఏం తగులుతుంది, పైథాన్ వాడికి ఏం తగులుతుంది. డేటాబేస్ నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు మార్కెట్లో, చాలా తక్కువ మంది ఉంటారు. అవును. మీకు అమీర్పేటలో చూసుకుంటే 1000 మంది 2000 మంది బ్యాచ్కి కూర్చొని ఉంటారు. సో డేటాకి వెళ్తే 30-40 మంది ఉంటారు. ఇయర్ 2000 తర్వాత బిగ్ డేటా అని స్టార్ట్ అయ్యింది. అంటే డేటా విపరీతంగా రావటం మొదలెట్టింది. ఎందుకు అట్లా రావటం మొదలెట్టింది అంటే, ఒకటి ఇంటర్నెట్ అవైలబిలిటీ, తర్వాత సోషల్ మీడియా 2002-2003 నుంచి ఆర్కుట్, ఫేస్బుక్ ఇవన్నీ మొదలైనవి. అవును. తర్వాత మొబైల్ డివైస్, స్మార్ట్ ఫోన్ స్పెషల్గా రావడం మొదలైనవి. కాబట్టి డేటా విపరీతంగా రావడం మొదలెట్టింది ఇయర్ 2000 తర్వాత. ఓకే. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1950లో ఉన్నా దానికి డేటా లేదు. కాబట్టి డేటా మీద ఏ పని చేస్తూ ఉంటుంది. మీకు ప్రిడిక్షన్ కావాలన్నా, చాట్ GPT పని చేయాలన్నా విపరీతమైన డేటా కావాలి. ఆ డేటా స్టోర్ చేయడానికి హార్డ్వేర్ లేదు, ఇచ్చినటువంటి మనుషులు అక్కడ తక్కువగా ఉండేవారు, ఇంటర్నెట్ లేదు, హార్డ్వేర్ కూడా బాగా కాస్ట్లీగా ఉండదు. సో ఎప్పుడైతే బిగ్ డేటా ఎరా స్టార్ట్ అయిందో డేటా విరివిగా రావటం మొదలెట్టింది. అక్కడి నుంచి AI ఒక పట్టుబట్టి ప్రపంచానికి ముందులోకి వచ్చింది. అంటే మనకేం అర్థం అవ్వాలి, డేటా సైడ్ మీరు పనిచేస్తే ఈరోజు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు AIతో పనిచేయకపోయినా ఏఐకి డేటా కావాలి. AI ఒకటే కాదు, మనం వి టాకింగ్ అబౌట్ డేటా అనలిటిక్స్, అంటే BI అంటాం, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. AI అండ్ BIకి ఏం కావాలంటే డేటా కావాలి. ఈరోజు డేటా కంటే రేపటి డేటా ఎక్కువగా ఉంటుంది. ఆ డేటా ఎవరు సప్లై చేస్తారు AIకి? డేటా ఇంజనీరింగ్ టీమ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు SQL,
తర్వాత డేటా మోడలింగు, లో కోడింగ్, నో కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని నార్మల్ బీకామ్గా అయినా బీఎస్సీగా అయినా సింపుల్గా నో కోడింగ్, లో కోడింగ్ స్కిల్స్ ఒక 3 to 6 months నేర్చుకుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏఐ వెనకాల మీలాగా కెమెరామ్యాన్ వెనకాల ఉంటాడు కదా మన వెనకాల, అలాగా డేటా ఇంజనీరింగ్ టీం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. విపరీతమైన శాలరీస్ ఇస్తారు. నెక్స్ట్ 5 yearsలో డేటా పెరుగుతుంది కాబట్టి, ఏఐ ఇంకా పెరుగుతుంది కాబట్టి మీకు డేటా మీద డేటా ఇంజనీర్స్ కానీ, డేటా అనలిస్టులు కానీ, ఏఐ ఇంజనీర్స్ కానీ విపరీతమైన అవకాశాలు ఉంటాయి. ఓకే. బట్ ఒకసారి అంటే ఇప్పుడు డేటా స్టోర్ చేసేది ఒకటి ఉంది, డేటా ప్రాసెసింగ్ ఒకటి ఉంది, అండ్ డేటా ఇంజనీర్స్ ఇంకొక రకంగా వర్క్ చేస్తారు. బేసిక్గా డేటా అంటేనే చాలా మంది కొంచెం డ్రై టాపిక్ లాగా ఫీల్ అవుతారు. అసలు డేటా మీద ఎక్కువ మందికి ఎందుకు ఇంట్రెస్ట్ అట్లా? ఏంటి అంటే మనం ముందు నుంచి కూడా ఎంతసేపు C++, జావా, .NET అని మనం చెప్తా అసలు సీక్వెల్కి ఒక 10 days, 20 days, 30 days చాలా తక్కువ టైం ఇచ్చేవారు. ఎప్పుడు మన ఇండస్ట్రీ ఎట్లా మొదలైందంటే అంటే డేటా ప్రాసెసింగ్ చేయటం, వెబ్ అప్లికేషన్ చేయడం, అప్లికేషన్ మీద ఎక్కువగా మనం చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఈవెన్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కూడా డేటా స్టోరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవి కాదు, ఎంతసేపు డేటా ప్రాసెసింగ్ మీదే ఉండేది. బట్ స్లోగా ఎప్పుడైతే డేటా రావటం మొదలెట్టిందో కాన్సన్ట్రేషన్ స్లోగా డేటా మీద పడింది. ఈ డేటా ఎప్పుడైతే మనకు పోగవుతా వచ్చిందో దాన్ని ఇన్సైట్స్ కొనుక్కోవడం మొదలెట్టారు. ఓకే, అనలిటిక్స్ అని, లేకుంటే డేటా మైనింగ్ అని, ఇలాంటివి చేయడం రావడం స్లోగా మొదలెట్టింది. అక్కడి నుంచి ఏఐని డేటా మీదుగా విరివిగా వదిలి, సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మనకి ప్రెడిక్షన్ చేస్తూ ఉంటుంది. సో డేటా అనలిటిక్స్ ఏం చేస్తూ ఉంటుంది అంటే అండర్స్టాండింగ్ పాస్ట్. ఓకే. సో డేటా మీద నుంచి 2 డివిజన్లు వస్తాయి. ఒకటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండో డివిజన్ ఏంటంటే బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్. ఒకటి ఏం చేస్తుంది, అండర్స్టాండింగ్ పాస్ట్, డేటాను తీసుకొని గతంలో ఏం జరిగింది అంటే అమెజాన్లో లాస్ట్ 5 yearsలో సేల్స్ ఎట్లా ఉండింది అని డేటా అనలిటిక్స్ చెప్తే, ఏఐ ఏం చెప్తుంది అంటే ప్రెడిక్షన్ చేస్తుంది నెక్స్ట్ 5 yearsలో అమెజాన్ అమ్మకాలు ఇండియాలో ఎట్లా ఉంటాయని చెప్తుంది. ఓకే. సో ఫస్ట్ ఏఐ అలా మొదలెట్టాం మనం. అలా మొదలెట్టిన తర్వాత డీప్ లెర్నింగ్ 2014లో వచ్చింది. తర్వాత 2018-20లో మనకి చాట్ జీపీటీ అంటే మనం జెన్ ఏఐ అంటాం. చాట్ జీపీటీ కూడా ఏఐ నుంచి వచ్చినట్టు ఒక సాధనం, ఒక టూల్. అదేం చేస్తుంది అంటే ప్రెడిక్షన్ చేయకుండా కాంటెంట్ క్రియేట్ చేస్తుంది మీకు. మామూలుగా ఏమంటే కరెక్ట్, కాంటెంట్ క్రియేట్ చేస్తుంది. జెన్ ఏఐ అంటే జనరేటివ్ ఏఐ. నార్మల్ ఏఐ ప్రెడిక్షన్ చేస్తుంది, అది ఇనిషియల్గా కనుక్కున్నాం. కానీ తర్వాత డీప్ లెర్నింగ్ రావడం వల్ల, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అవన్నీ రావడం వల్ల డేటా హెవీగా సప్లై చేసి ఎల్ఎల్ఎం క్రియేట్ చేసి అసలు ప్రెడిక్షన్స్ను పక్కన పెట్టి ఈరోజు క్రియేటివిటీ కోసం జెన్ ఏఐ వాడుతూ ఉన్నారు. సో జెన్ ఏఐ క్రియేటివిటీ కింద వస్తుంది. బట్ అంటే ఇంకో మాట సార్, అంటే ఏదైనా ఇది సాఫ్ట్వేర్ ఒక డేటా క్రియేట్ చేసింటారు, మనం యూజ్ చేస్తుంటాము. కొన్నిసార్లు ఏమంటారంటే ఎక్కువ మనం ఏం సెర్చ్ చేసినా, మనం ఏ డౌట్స్ అక్కడ సెర్చ్ చేసినా మన డేటా అంతా వాళ్ళు ట్రాక్ అవుతుంటది అంటారు. దీనిలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయా? డేటా ట్రాక్ అయినా కూడా మన డేటాను వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఒక చాట్ జీపీటీకి కానీ లేకుంటే ఒక డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఏ కంపెనీ కూడా మీ డేటా తీసుకొని పబ్లిక్లో వదలకూడదు. సో మీకు చాట్ జీపీటీలో ఉన్న డేటా అంతా కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టిన డేటా ఉంటుంది. మీ నుంచి ట్రాక్ చేసిన డేటా ఏ కంపెనీ కూడా డైరెక్ట్గా వాడుకోకూడదు. కాబట్టి ఒకవేళ ఏ కంపెనీ మీ డేటా తీసుకున్నా కూడా అది ప్రైవసీ పరంగా పక్కనే ఉంటుందని దాన్ని పబ్లిక్ మార్కెట్లో తెచ్చి పెట్టకూడదు. కరెక్ట్. చాట్ జీపీటీ డేటా అంతా కూడా మనం సోషల్ మీడియాలో మనం పంచుకున్న డేటా. సో అలాంటి డేటాని ఏమంటారంటే డర్టీ డేటా అంటే, అది క్లీన్గా ఉండదు. ఓకే. సో డేటా ఇంజనీర్స్ టీమ్ ఏం చేస్తారంటే నాయిజీ ఉందనుకోండి, డర్టీ ఉన్నా నాయిజీ ఉన్నా బయోసిడ్ డేటా ఇచ్చారనుకోండి, మీకంటే ఒక హీరో ఇష్టం, ఆ డేటా ఎక్కువగా పంపు చేశారనుకోండి, మీరు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగితే ఈ హీరో నెంబర్ 1 అని చెప్తా ఉంటుంది, ఎందుకంటే ఆ డేటా మీరు ఇస్తారు కాబట్టి. ఫీడింగ్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్. సో బయాసిడ్ డేటా కానీ, నాయిసీ డేటా కానీ, అన్క్లీన్ డేటా కానీ మనం చాట్ జీపీటీలు కానీ దీనికి ఇవ్వకూడదు. సో దీని వెనకాల పెద్ద టీం పనిచేస్తూ ఉంటుంది. ఆ టీం ఏమంటామంటే డేటా ఇంజనీరింగ్ టీం. వాళ్ళు డేటాను తెచ్చుకొని, ప్రైవేట్ డేటా కావచ్చు, పబ్లిక్ డేటా కావచ్చు, లేకుంటే బిజినెస్ డేటా కావచ్చు, దాన్ని క్లీన్ చేస్తారు. డేటాను తీసుకోవడం, క్లీన్ చేయటం, స్టోర్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ డేటా ఏ సైజుల్లో ఉంటుందంటే
అది ఒక 1000 హిమాలయాస్ సైజ్ అంత పెద్ద పెద్ద డేటా ఉంటుంది. ఓకే. ఆ డేటా మీరు నేను ఫ్రీగా ఇచ్చినా కూడా స్టోర్ చేయాలి. అంత హార్డ్వేర్ మనం కొనుక్కోలేం. పెద్ద పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ ఈ డేటా అంతా పోగు చేసి, క్లీన్ చేసి, అన్బయాస్ చేసేసి ఒక దగ్గర స్టోర్ చేస్తారు. దాన్ని స్టోర్ చేసిన డేటాని ఏఐ మోడల్స్కి దీనికి పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఏఐ యుగంలో ఏఐతోనే పనిచేయనక్కర్లేదు, మీరు డేటాతో పనిచేస్తే చాలు. బట్ ఇంకోటి సార్, అంటే ఎస్క్యూఎల్ గురించి చెప్పారు కదా, అవును. కొంతమంది ఎస్క్యూఎల్ చాలా టఫ్ సబ్జెక్ట్, అంత ఈజీగా అర్థం కాదు, ఇదంతా కోడింగ్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటారు. సో మరి ఎస్క్యూఎల్ ఈజీ అవ్వాలంటే ఒక ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? అసలు ఎస్క్యూఎల్ అంటే మీకు అర్థమైన భాషలో ఏం చెప్తానంటే, మనకి తక్కువ డేటా ఉందనుకోండి, ఉదాహరణకి మీ దగ్గర కొంచెం డేటా, మీ ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, ఒక 100 పీపుల్ డేటా ఉంటుంది. మనం తక్కువ డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం? ఎక్సెల్లో పెడదాం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇది రాసుకుంటాం. అలా కాకుండా అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ డేటా ఎవ్రీడే 100 GB 200 GB డేటా వస్తుంది ఎవ్రీడే. ఆ జీబీస్లో డేటా వెళ్తే ఎస్క్యూఎల్లో పెడతాం. అర్థమవుతుందా? సో డేటా పెరిగిన తర్వాత ఎస్క్యూఎల్ని వాడతారు. దాన్నే మన భాషలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. డేటాబేస్ అంటే డేటా బ్యాంక్. ఉదాహరణకి మీ దగ్గర బ్లడ్ ఉందనుకోండి, ఎక్కడ పెడతారు? బ్లడ్ బ్యాంక్లో పెడతారు. గోల్డ్ ఉందనుకోండి, ఎక్కడ పెడతారు? గోల్డ్ బ్యాంక్. మీ దగ్గర చాలా డేటా ఉందనుకోండి, ఎక్కడ పెడతారు? డేటా బ్యాంక్లో పెడతారు. దాన్ని డేటా బేస్ అంటాం, దాన్ని ఎస్క్యూఎల్ అంటాం. తక్కువ డేటా ఉంటే మనం పట్టించుకో, తక్కువ డేటా అంటే ఎక్సెల్లో పెట్టవచ్చు, నోట్బుక్ పెన్లో రాసేసుకోవచ్చు. లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ని బ్లడ్ బ్యాంకులో, లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ని గోల్డ్ బ్యాంకులో, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని డేటా బ్యాంకులో పెడతాం. దాన్నే మనం డేటాబేస్ అంటాం. ఓకే. దాన్నే మనం ఎస్క్యూఎల్ అంటాం. సో ఎస్క్యూఎల్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. అందులో ప్రధానంగా 2 పనులు చేస్తాం. ఎస్క్యూఎల్ అంటే 2 పనులు. ఎస్క్యూఎల్ అంటే మీరు ఊహించుకోండి, ఒక ట్యాంక్ అనుకోండి, ఒక బ్యాంక్ అనుకోండి. మీ ఇంటి మీద ట్యాంక్ ఉంటుంది, ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు, నీళ్లు తీస్తారు, నీళ్లు పెడతారు, నీళ్లు తీస్తారు. డేటాబేస్లో 2 పనులు చేస్తాం. డేటాని పెడతాం, డేటా తీస్తాం, అంతకుమించి ఏమీ చేయం. సో ఎస్క్యూఎల్ అనేది డ్రై సబ్జెక్ట్ కాదు. ఎస్క్యూఎల్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఈరోజు డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ మీరు అనుకోవాలనుకుంటే సీక్వెల్ మీద బాగా పట్టుండాలి. మీరు ఒక 60 days కనుక పెడితే, డైలీ 1-2 hours కనుక మీరు పెడితే, ఏదైతే మీరు డ్రై సబ్జెక్ట్తో అంటూ ఉన్నారో, ఈరోజు మనం బీకామ్ వాళ్ళకి, బిఏ వాళ్ళకి, టెక్నాలజీతో సంబంధం లేని నాన్ ఐటీ పీపుల్కి ఎస్క్యూఎల్ నేర్పించి, దాని తర్వాత మనం డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ లైక్ డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, జెన్ఏఐ ఇలాంటి టెక్నాలజీ నేర్పిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా సీక్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్క్యూఎల్ అనేది డ్రై సబ్జెక్ట్ కాదు, చాలా ఈజీ సబ్జెక్ట్. అదేం చేస్తుంది అంటే డేటాని స్టోర్ చేస్తుంది, డేటాని రిట్రీవ్ చేస్తుంది. బట్ అంటే నేను ఎప్పటి నుంచో ఒక ప్యాటర్న్ గమనిస్తున్నాను. ఇప్పుడు స్కూల్కి ఒక అబ్బాయి వెళ్తుంటాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చదువుకోవాలని ట్యూషన్కి పంపిస్తారు. సో ఇట్లా బీటెక్ వెళ్ళి సిఎస్సి కోర్సో లేకుంటే ఐటీ కోర్సో, EEEలో అంటే దానికి కనెక్ట్ అయ్యే కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటారు. మళ్ళీ సపరేట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మనకి ఇన్స్టిట్యూట్లో ఎంత మంచి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు సెమిస్టర్లు అవగొట్టాలి, సిలబస్ అవగొట్టాలి, తర్వాత ఎగ్జామ్స్ అన్నీ కూడా పేపర్ పెన్ మీద రాసేయాలి. ఏ రోజు కూడా ల్యాబ్లోకి వెళ్ళి వాడు ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ చూసి అవుట్పుట్ చూసిన పాపాన పోయి ఉండరు. ఎందుకంటే అక్కడ ఎంతసేపు సిలబస్ అవగొట్టాలి. అక్కడ నిష్ణాతులైన ఫ్యాకల్టీస్ కూడా మీకు ఉండరు. ఎందుకంటే ఫ్యాకల్టీస్ సరిగిన శాలరీస్ ఎవరు? లోకల్ కాలేజెస్ అయితే, బ్రహ్మాండమైన కాలేజెస్ అయితే ఫ్యాకల్టీస్ ఎక్కువగా శాలరీస్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందంటే సిలబస్ అవగొట్టాలి, అదే ప్రెషర్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ అంటూ 100% జరగదు. మీరు ఎంత పెద్ద కాలేజ్ తీసుకుని, నా దగ్గర బీటెక్, ఎంటెక్ చేసి, ఎంఎస్ చేసి యుఎస్ వెళ్తారు. అక్కడ ఎంఎస్ చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఆన్లైన్లో కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. బికాస్ దే వాంట్ టు హ్యావ్ ఇన్ డెప్త్ ఆఫ్ సిలబస్ అగెయిన్. సో మనం కోర్సులు చేసినంత మాత్రాన స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. ఉదాహరణకి మీరు 10 days డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారనుకోండి, మీరు డ్రైవింగ్ చేయగలుగుతారు, అలాగే ఉంటుంది. మీకు ఏదో సర్టిఫికేట్ వస్తుంది, పాస్ మార్క్స్ వస్తాయి, అన్నీ బాగుంటాయి, మీకు ఏమి కూడా రాదు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు మార్కెట్లోకి ఉండి స్కిల్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. సో స్కిల్ వేరు, కోర్సు వేరు.
మన దగ్గర మనం స్కోర్స్ నేర్పించకుండా స్కిల్ డెవలప్ చేయిస్తాం. కాబట్టి మన దగ్గర వెళ్ళిన పిల్లకాయలు బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా ఏది చేసుకున్నా కూడా వాళ్ళు ఒక 6 మంత్స్ డేటా అనలిటిక్స్ గానీ, డేటా ఇంజినీరింగ్ గానీ, ఇవి లో కోడింగ్, నో కోడింగ్, నాన్ టెక్నికల్ పీపుల్‌కి డైలీ 2 అవర్స్ గనక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్‌లైన్‌లో మనం ఇస్తాం కాబట్టి వాడు ఇంట్లో ఉండి నేర్చుకోగలిగే అవకాశాలతో ఉంటాయి. వాడికి ఇంటర్నెట్ ఉండి, ఒక ల్యాప్‌టాప్ ఉండాలి. డైలీ 2 అవర్స్, 3 అవర్స్ పెట్టి 3-6 మంత్స్‌లో ఇలాంటి కోర్సులు గనక వాళ్ళు నేర్చుకుంటే వి విల్ డెవలప్ స్కిల్స్, నాట్ ద కోర్సెస్. కోర్స్ అంటే అర్థం ఏంటి? ఒక 10 ఇంపార్టెంట్ టాపిక్‌లు ఉంటాయి. అది నీకు తెలిస్తే ఓకే. అవును. స్కిల్ అంటే ఏంటి? మీకు జాబ్ వచ్చిన తర్వాత, మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, మీరు సస్టైనబిలిటీగా ఉన్నారనుకోండి, అందులో ఉన్నారనుకోండి, మీ మేనేజర్ ఏదైనా టాస్క్ ఇస్తే మీరు చేస్తా ఉన్నారనుకోండి, మీకు స్కిల్ డెవలప్ అయినట్టే. ట్రూ ట్రూ. సో కంపల్సరీగా ఇన్‌స్టిట్యూట్‌లోకి మనం వెళ్ళినప్పుడు ఏం అడగాలంటే 1 మంత్‌లో కోర్స్ అవుతుందా అని అడగకూడదు. నాకిక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ అవుతుందా? నాకిక్కడ ప్రాజెక్టులు ఎక్కువగా ఇస్తారా? నాకిక్కడ ఇంటర్న్‌షిప్స్ గట్టిగా ఉంటాయా? ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి. మనకి జనాలు ఎట్లా ఉంటారంటే 3 ఇయర్స్ బ్యాంకింగ్ కోచింగ్‌కెళ్ళి 3 ఇయర్స్ అక్కడ టైమ్ ఇస్తారు. లేకుంటే ఒక 5-6 ఇయర్స్ గ్రూప్స్ కని వెళ్ళి టైమ్ ఇస్తారు. బట్ ఐటీలోకి రాగానే 1 మంతే టైం ఉంది సార్, నాకు టైం లేదంటాడు. మెజారిటీ పీపుల్ కూడా అదే 1 మంత్‌లో అయిపోయిందంటారు. 1 మంత్‌లో అయిందంటారు. ఈ 1 మంత్‌లో అయిన వాళ్ళు లోపలికెళ్ళి ఏం చేస్తారో మనకే తెలీదు. నేను 25 ఇయర్స్ ఉన్నాను. ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఇంటర్వ్యూ ప్యానెల్‌లో కూర్చున్నప్పుడు చాలా మంది అసలు సబ్జెక్ట్ రాదు వాళ్ళకి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనం తీసుకుంటాం. వీళ్ళేమంటారంటే బ్యాక్ డోర్‌లో 3 లక్షలు కట్టండి, మీకు ప్రాక్సీ చేయిస్తాం, మీకు జాబులు కొట్టిస్తాం అంటే ఈ 1 మంత్ కోర్స్ నేర్చి వీళ్ళు లోపలికెళ్ళి వీరేం చేస్తాడు? వేరే వాళ్ళు ఎవరో సపోర్ట్‌తో పని చేస్తారు. అసలు అవ్వదు. ఇప్పుడు కొన్నిసార్లు జరిగింది తప్పించి ప్రతిరోజు నేను ప్రాక్సీ పెట్టి వెళ్తా, లేకుంటే చేసి వెళ్తానంటే కుదరదు. ఈరోజు మన గూగుల్ సుందర్ పిచాయ్ గారు జస్ట్ 2 డేస్ న్యూస్ పేపర్‌లో ఏమంటున్నాడంటే ఫిజికల్‌గా క్యాండిడేట్‌ని మనం ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ వలన, ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ వలన చాలా ఫేక్ క్యాండిడేట్లు రావడం మొదలెట్టారు. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఒక డాక్టర్ అనుకోండి, మీరు ప్రాక్సీగా ఒక అపోలో హాస్పిటల్‌లో జాబులు కొట్టుకుంటే ఆపరేషన్ మీరు చేయగలుగుతారా? చేయలేరు. మరి అలాంటప్పుడు ఒక మంచి సాఫ్ట్‌వేర్ ప్రపంచానికి మీరు ఇవ్వాలనుకుంటే ప్రాక్సీగా చేసుకుని మీరు లోపలికి వచ్చి మీరు ఏమంటే సాఫ్ట్‌వేర్ రాయగలుగుతారు? అట్‌లీస్ట్ మనం ఆలోచించాలి కదా. ఇది కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. బట్ కంపల్సరీగా నిష్ణాతులు ఉండాలి, నిపుణులు అవసరం. ఇది లావిష్ ఇండస్ట్రీ. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా సర్వైవ్ అవుతున్నారు. అవును. కానీ ఓపెన్గా మాట్లాడాలంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మార్కెట్లో ఊరికే దొరుకుతుంది. తెచ్చుకుంటారు, బ్యాక్ డోర్ అని చెప్పి పోయి చేరుతుంటారు. ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని అంత ఈజీగా ఎలా తీసుకొచ్చుకుంటున్నారు? నా దగ్గర చాలా మంది వస్తారు. ఏమంటారంటే సార్ నేను 3 lakhs కట్టాను, 2 months చేశాను, జాబ్ పోయింది. మళ్ళీ 1 లక్ష రూపాయలు కట్టాను, మళ్ళీ జాబ్ వచ్చింది, జాబ్ పోయింది. నాకు తిరిగి ఏమర్థమైందంటే కోర్స్ కాదు, స్కిల్ నేర్చుకుంటేనే వెళ్తాను. నేను చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కోర్స్ నేర్చుకుని వెళ్తా ఉన్నాను. ఒక అబ్బాయి వాళ్ళ బావగారు ఇంట్లో ఉన్నారు. అరే నీకేం పర్లేదు, నేనే నీకు ప్రాక్సీలు చేయించి జాబులు ఇప్పేస్తాను. 3 జాబులు కొట్టించాడు ఫ్రీ. వాళ్ళ సొంత బావ బామ్మర్ది కాబట్టి. 3 సార్లు వెళ్ళాడు, బయటకు వచ్చాడు. 3 సార్లు వెళ్ళాడు, బయటకు వచ్చాడు. వాడు అంటాడు, సార్ నాకు స్కిల్ లేదు, మా బావగారు కొట్టేస్తా ఉన్నాడు, ఫ్రీగా కొట్టేస్తా ఉన్నాడు, నాకు రావాలిగా, నువ్వు నేర్చుకోమంటాడు. అక్కడ ఎట్లా నేర్చుకుంటాం, వాళ్ళ టైం ఎవరికి కోడింగ్ రాయడానికి. సో నాకేం అర్థమైందంటే బావగారు మీరు నాకేం చేయొద్దు, హెల్ప్ ఏం చేయొద్దు, నేను ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటా. సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళి ఈరోజు అతనే ఓన్గా 13 lakhs ప్యాకేజ్ కొట్టుకున్నాడు. ఓన్గా. సో ఈరోజు నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ర్యాపిడోలో పని చేసుకుంటూ, ఒక ర్యాపిడో ఎంత ట్రిప్కి వస్తే 30 రూపాయలు వస్తుంది. బీటెక్ చదువుకొని వాడు చాలా కోర్సులు నేర్చుకున్నాడు. కోర్సు వల్ల ఏం జరగదుగా. తర్వాత మన దగ్గర స్కిల్ నేర్చుకోవడం వల్ల 9 lakhs జాబ్ మననే కొట్టాడు. ఇలాంటి ఎన్నో హిస్టరీస్. బీకామ్ క్యాండిడేట్లు, బాటనీ, జువాలజీ వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, హౌస్ వైఫ్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర బాగా స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అండ్ బీటెక్ అయిపోయాకైనా లేకుంటే ఒక సర్టెన్ కోర్స్ వాళ్ళు కంప్లీట్ చేశాక ఇమ్మీడియట్గా కొంతమంది జాబ్ చేసి తర్వాత బ్రేక్ ఇచ్చి ఎంఎస్కి వెళ్తారు, కొంతమంది డైరెక్ట్గా ఎంఎస్ వెళ్తుంటారు. సో ఏది బెటర్ ప్రాసెస్? ఏదైనా బెటర్ ప్రాసెసే. మనకి ఈ రోజు అయితే అమెరికా మార్కెట్ కానీ యూరప్ మార్కెట్ కానీ అంత బాగోలేదు. బట్ మేము చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అయిన వాళ్ళే. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ రాని వ్యక్తులు ఆన్లైన్ ద్వారానో లోకల్ ద్వారానో బాగా స్కిల్స్ డెవలప్మెంట్ చేశారు. అమెరికాలో మనం స్కిల్స్ లేకపోతే ఉండలేం. సో కంపల్సరిగా మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్లు కట్టాలి, జాబులు చేయాలి, స్కిల్ లేకపోతే జాబ్ రాదు. ప్రాక్సీ ద్వారా దేని ద్వారా అప్పుడు వెళ్ళినా ఇప్పుడు కుదరటం లేదు. అవును. ఎందుకంటే సుందర్ పిచాయి అన్న మాటలు మనకు గుర్తుకు రావాలి.
ఈరోజు అమెరికాలో కూడా అవకాశాలు ఎక్కువగా లేవు. నా దగ్గర చాలామంది స్టూడెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు, మీరు అనుకున్నట్టు అక్కడ బాగాలేవు సార్, టెక్నాలజీస్ బాగా అడుగుతూ ఉన్నారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈరోజు వచ్చిన వాళ్ళకి ఒక కోర్సు చేయగానే జాబులు కొట్టాలని దీంతో వస్తారు. ఒక కోర్సు వల్ల ఈరోజు జాబులు వచ్చే అవకాశాలే లేవు. పైథాన్ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, లేకుంటే ఒరాకిల్ నేర్చుకోగానే జాబ్ వచ్చేస్తుంది, అది లేదు. ఇప్పుడు కాంబినేషన్, కాంబో ప్యాక్స్ మీకు కావాలి. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అన్నాం అనుకోండి, మనం 3 to 6 months టైంలో 5 కోర్సులు నేర్పిస్తాం. SQL, పవర్ BI, డేటా వేర్ హౌసింగ్, డేటా మోడలింగ్, డాక్స్, ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ లాగా ఇచ్చి వాడు ఇప్పిస్తాం. కాబట్టి వాళ్ళకి ప్యాకేజీలు కూడా గట్టిగా వస్తాయి. పవర్ BI అన్నారు కదా, సో దీని గురించి కూడా ఎక్కువ వింటున్నా. సో దీని నుంచి మార్కెట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? పవర్ BI అనేది మైక్రోసాఫ్ట్ రిపోర్టింగ్ విజువలైజేషన్ టూల్. డేటా అనాలిసిస్ చేయాలనుకుంటే ప్రపంచంలో విరివిగా వాడిన టూల్ పవర్ BI. దీన్నే మనం ఏమంటామంటే డేటా అనలిటిక్స్ టూల్ అంటాం. బట్ పవర్ BI కూడా మీరు ఏమివ్వాలి, డేటా ఇవ్వాలి. కాబట్టి సీక్వెల్ స్కిల్ గట్టిగా ఉండాలి. మన దురదృష్టం కొద్ది ఏమవుతుందంటే పవర్ BI 20 days నేర్పిస్తారు, సీక్వెల్ 5 days నేర్పిస్తారు. 25 days మీకు ట్రైనింగ్ అయిపోతుంది, మీరు 3 లక్షలు కడితే జాబులు ఇప్పిస్తామంటారు. కానీ మన దగ్గర సీక్వెల్ ఒక 2-3 months నేర్పిస్తాం, పవర్ BI మళ్ళీ ఒక 2-3 months నేర్పిస్తాం, మళ్ళీ డేటా వేర్ హౌసింగ్, డేటా మోడలింగ్, ఇది. సో మనకి పవర్ BI మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే జాబులు రావు. దాని చుట్టూతా డేటా ఉంటుంది, డేటా మీద ఎక్కువగా మీరు పనిచేయాలి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి డేటా మీద గట్టిగా మనం ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి డేటా అనలిటిక్స్ నేర్చుకున్న, డేటా ఇంజనీరింగ్లోకి మీకు వెళ్ళిన డేటా మీద బాగా పనిచేయాలి. డేటా లేకుండా, డేటా అంటే RDBMS అని, డేటా మోడలింగ్ అని, ఇవన్నీ బాగా రావాలి. డేటా వేర్ హౌసింగ్, ఇవన్నీ గట్టిగా మనం ట్రైనింగ్స్ ఇస్తాం. ఎగ్జాక్ట్లీ, మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు. మరి అంటే లైక్ ఒక్కొక్కరు ఒక కోర్స్ దగ్గర ఆగిపోయి ఉంటారు. సో ఏ కోర్స్ వాళ్ళకి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కెరియర్కి హెల్ప్ అవుతాయంటారు? మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ మీరు ఐటీలో ఉండాలా, నాన్ ఐటీలో ఉండాలా, ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుక్కోవాలి. నాన్ ఐటీలో ఉంటే శాలరీస్ ఒకలాగా ఉంటాయి, ఐటీలోకి రావాలంటే శాలరీస్ ఇంకొకలాగా ఉంటాయి. బట్ నేను ఐటీ మంచిదని, నాన్ ఐటీ చెడ్డదని చెప్పట్లేదు. మీకు ఐటీలో ఉండాలని గోల్ గనక ఉంటే తర్వాత కోడింగ్ ఉండాలా, కోడింగ్ ఉండకూడదు, రెండో క్వశ్చన్ మీరు అడుక్కోవాలి. నాకు లో కోడింగ్, నో కోడింగ్ కావాలి అనుకుంటే డేటా అనలిటిక్స్, పవర్ BI నేను రికమెండ్ చేస్తాను. లో కోడింగ్ ఎందుకన్నానంటే 20% సీక్వెల్ కోడింగ్ ఇవన్నీ ఉంటాయి. సో BA, BCom 10 years హౌస్ వైఫ్స్, గ్యాప్స్ 20, 30, 40 years వాళ్ళు కూడా టీచర్స్గా ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు అక్కడ శాలరీస్ లేక 4.5 lakhsకి ఒక 10 years పనిచేసిన వాళ్ళు అందరూ కూడా నో కోడింగ్, లో కోడింగ్ ద్వారా పవర్ BIలోకి వస్తూ ఉన్నారు. బట్ దురదృష్టం కొలితే వాళ్ళు పవర్ BI ఒకటే నేర్చుకొని ఉండిపోతారు, దానివల్ల వాళ్ళకి జాబులు రా. వాళ్ళకి డేటా మీద మంచి పట్టు ఉండాలి. అందుకే మనం డేటాతో పాటుగా పవర్ BI కాంబినేషన్లో 3 months ట్రైనింగ్, 3 months ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఇస్తాం. కాబట్టి వాళ్ళు దాంట్లోకి రావచ్చు. లేదు నేను ఐటీలో ఉన్నాను, నేను SAP నేర్చుకున్నాను, నాకు కోడింగ్ అంటే పర్వాలేదు, పైథాన్ నేర్చుకున్నాను, బట్ గ్రోత్ లేదు, నా శాలరీ బాగా తక్కువగా ఉంది అంటే డేటా ఇంజనీరింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. డేటా ఇంజనీరింగ్లో మనం క్లౌడ్ నేర్పిస్తాం, డేటాబేస్ నేర్పిస్తాం, తర్వాత అజ్యూర్ డేటా లేకు, తర్వాత బ్లాబు, తర్వాత డేటా ఫ్యాక్టరీ, ETL టూల్స్, డేటా వేర్ హౌసింగ్, ఇవన్నీ నేర్పించి, డేటా బ్రిక్స్, అపాచీ, స్పార్క్ ఇవి నేర్పించి కొంచెం కోడింగ్ కనుక వాళ్ళు నేర్చుకుంటే ఒక 6 months టైంలో డైలీ 2 hours పెడితే కొంచెం కోడింగ్తో మంచి అవకాశాలు డేటా ఇంజనీరింగ్ టీం కూడా ఉంటే అక్కడ కోడింగ్ ఉంటుంది. కొంచెం నేను కాంప్లెక్స్ కోడింగ్ రాయగలుగుతాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ నాకు ఓకే, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నానంటే AI, జనరేటివ్ AI ఈరోజు ఒక 6 months మీ టైం పెట్టినట్టయితే అది కూడా మీరు నేర్చుకోవచ్చు. సో మనం 3 ప్రోగ్రామ్స్ పిల్లకాయలకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. జావా, .NET, పైథాన్ లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి. అవి కాకుండా ఈరోజు మనకి డేటా ఓరియంటెడ్ యుగంలో ఉన్నాం. డేటా అంటే వెల్త్, డేటా అంటే కరెన్సీ టుడే, డేటా అంటే ఫీల్ టుడే. ఈరోజు ఆ డేటా మీద కనుక మీరు పనిచేస్తే ఒకటి డేటా అనలిటిక్స్, తక్కువ కోడింగ్, డేటా ఇంజనీరింగ్ విత్ అజ్యూర్ కానీ, AWS కానీ, అది కొంచెం మీడియం లెవెల్ కోడింగ్, పైథాన్, సీక్వెల్ కోడింగ్ ఉంటుంది అందులో. మీకు ఇంకా కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్గా ఉంటే AI లాంటి టెక్నాలజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. దీనికి మినిమం 3 months టైము, 6 months టైము, 9 months టైం మీరు పెట్టుకొని రావాలి. ఇది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి డైలీ ఇంటి దగ్గర నుంచి కూర్చొని అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, వర్క్లు ఇవన్నీ మనం ఇస్తాం. ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. మీరు ఆడుతూ పాడుతూ అంటారు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరిని చూసినా మాకు పీస్ లేదంటారు. పీస్ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ ప్రెషర్స్. ఇప్పుడు అది ఎక్కడైనా ఉంటుంది. సో చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడతారంటే స్కిల్స్ లేకపోతే ఎక్కువ ఇబ్బంది పడతారు. మనం నటించాలి డైలీ.
మీ స్కిల్ లేదనుకోండి, కంపెనీలోకి జాబ్ వచ్చిన తర్వాత మీరు నటించాల్సి వస్తుంది. ఎక్కువగా మీకు అవకాశాలు ఉన్నాయనుకోండి, మీరు ఎవ్రీ 2 years అప్డేట్ అవుతున్నారు అనుకోండి, మీరు అట్లీస్ట్ కంపెనీ మారడానికి అవకాశం ఉంటుంది మీకు నాలెడ్జ్ ఉంటే. మీరు నాలెడ్జ్ లేదనుకోండి, కంపెనీ నుంచి బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది మనకి. దీనికి ఒక చిన్న క్వశ్చన్ యాడ్ చేయాలి సార్. అంటే నేను కొంతమందిని వింటున్నాను, అంటే కొంతమంది బ్యాచ్ లో ఒక కంపెనీలో బ్యాక్ డోర్ చేరుతారు, తర్వాత కంపెనీ షిఫ్ట్ అలా ఉన్నప్పుడు కుదరదు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్ కి వెళ్తారు, మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ వెళ్తుంటారు. ఏంటి సార్ కనీసం అర్థం కాదా, చెప్పేవాళ్ళు లేరా? అదే కదా, నేను అదే అంటా ఉన్నాను. మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఒక 4-5 ఇంటర్వ్యూస్ మీరు ఫెయిల్ అయితే ఆ ప్యాటర్న్ మీకు అర్థం అవుతుంది. ఒక మంచి నిష్ణాతుల్ని గురువులు మీరు పట్టుకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లు బ్రాండ్ చూస్తారు తప్పించి లోపల ఫ్యాకల్టీ ఎవరో చూడరు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఫ్యాకల్టీ మంచోడు ఉంటేనే మీకు బాగా సబ్జెక్ట్ దొరుకుతుంది. అండ్ అదర్ ఎండ్ లో లైక్ ఎనీథింగ్, అంటే మనం కంపెనీకి ఏదైనా జాబ్ అప్లై చేసుకున్నా మన రెజ్యూమ్ లోకి ఇంపాక్ట్ అనేది ఉండాలి. కానీ కొన్ని దాంట్లో రెజ్యూమ్ సరిగ్గా లేదు, అందుకే రాలేదనే రీజన్స్ వింటాను. ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేసిన, కానీ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేస్తే కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది? రెజ్యూమే మనం బిల్డ్ చేయాలంటే ఈ రోజుల్లో మన ప్రాజెక్టులు జనాల మంది విపరీతంగా రాస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ మీరు అందులోకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రాజెక్ట్ కోసం పేరాలు నింపేయకూడదు మీ సీవీలో. తర్వాత మీకు వచ్చిన స్కిల్ సెట్ కంప్లీట్గా అందులో చెప్పాలి. నేను దీనిపైన వర్క్ చేశాను, ఇలాంటి ఛాలెంజెస్ నాకు వచ్చాయి, దీని మీద ప్రూవ్ చేశాను. ప్రాజెక్టులు నింపకూడదు. మీ సీవీ 2 pages కంటే ఎక్కువగా ఉండకూడదు. మీరు ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేశారో అవన్నీ కూడా మీరు అక్కడ ఇంటర్వ్యూలో చెప్పగలగాలి. అలాగే మీరు చేసిన కొన్ని యూనిక్ టాస్క్లు ఉంటాయి. సో ఈ టాస్క్ వలన మా ఇంపాక్ట్ ఇలా జరిగింది, మా క్లయింట్ నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, లేకుంటే ఈ ఆటోమేషన్ చేయడం వలన మాకు ఎంత బడ్జెట్ మిగిలింది, లేకుంటే ఈ ఎట్లాంటి రిపోర్ట్స్ చేయడం వలన ఎట్లా జరిగింది, బట్ ఇదే రిపోర్ట్ మేము ఎలా చూపించాం, ఎక్కడ మాకు హార్డ్వేర్ కానీ లేకుంటే ఇది కానీ జరిగింది, లేకుంటే ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్లోనే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అట్లా యూనిక్ది ఏదైనా క్వాలిటీ మనకి మీరు చేయగలిగితే మీరు చెప్పాలి. సో 2 pages కంటే కుదించాలి. అలాగే ప్రాజెక్టులు మీరు పుంకాలుగా ప్రాజెక్ట్ కోసం దీంట్లో రాయకూడదు. 1 or 2 lines రాయాలి. రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ రాయాలి. ఎక్కువగా మీరు ఛాలెంజెస్ ఎట్లాంటి ఫేస్ చేశారు ఇష్యూస్ అవన్నీ మాట్లాడాలి మీరు ఇంటర్వ్యూస్లో. సో ఆ విధంగా జరిగితే మనకి సీవీ బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉండాలి. ఎక్కువగా కూడా ఈరోజు చాట్ జీపీటీలో మీరు చాలామంది శాంపుల్ సీవీస్ అని తీసి కాపీ పేస్ట్ చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు 2 నిమిషాల్లో అర్థమైపోతుంది చాట్ జీపీటీ క్రియేటెడ్ సీవీ అని. మీరు హ్యూమన్ టచ్ ఉండాలి, హ్యూమన్ మాటలు ఉండాలి. తర్వాత మీరు చేసిందే చెప్పండి. మీరు ఏదైతే చేయలేదు అది రాశారనుకోండి, మీరు 2 minutesలో అక్కడ ఉన్న వ్యక్తి పట్టేస్తాడు మీకు. అది చూడంగానే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు బాబా అన్నారంటే అర్థమైపోతుంది ఈ అబ్బాయి ఎవరిదో సీవీ కాపీ పేస్ట్ చేసి తీసుకొచ్చాడు. సో మీరు ఏదైతే చేసారో అది రాయండి. సో 2 pages ఉంచండి. టెక్నాలజీస్ లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు అడుగుతారు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, నెక్స్ట్ 5 years మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ప్రెజెంట్ మీకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు కంఫర్టబుల్ జోన్లో ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఓకే. అండ్ బేసిక్గా అంటే ఇప్పుడు కొత్త ఇన్స్టిట్యూట్స్ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత వాళ్ళే ఒక కంపెనీలో ప్లేస్మెంట్ చేపిస్తామంటారు. అది జస్ట్ ఒక చేరాడు కాబట్టి చేర్పించామన్నట్లు ఉంటుందా, లేకుంటే మంచి కంపెనీస్నే రిఫర్ చేస్తుంటారా? నార్మల్గా రెఫరెన్స్ అందరూ ఇస్తారు, కానీ చాలా మంది ఏమంటారంటే 100% ప్లేస్మెంట్ మీకు ఇస్తాం. 100% ప్లేస్మెంట్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రిక్. మీరు ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళారనుకోండి, 100% మీకు జాబ్ ప్లేస్మెంట్ ఇస్తామంటే మీరు నవ్వుకుంటారు కదా, నాకు కలెక్టర్ అవ్వక్కర్లేదు, నాకు కలెక్టర్ అవ్వడానికి స్కిల్స్ నా నేర్పించండి అంటే చాలు. సో జనాలకి ఎవరైనా మీకు 100% ప్లేస్మెంట్ చేస్తాము అంటే ఆ ఇన్స్టిట్యూట్కి మీరు దూరంగా ఉండాలి. ఎందుకు అంటే వాడు ఏం చేస్తాడు, 10,000 కట్టండి మీకు కోర్సు నేర్పిస్తామంటాడు, అది అవ్వగానే 3 లక్షలు కట్టండి మీకు జాబ్ ఇప్పిస్తామంటాడు. సో ఇక్కడ మీకు కోర్సు అవ్వదు, అక్కడ జాబు మీకు ఉండదు. మనం లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 21 days బుక్స్ చాలా మార్కెట్లో దొరుకుతాయి. ఎంతమంది నేర్చుకున్నారు ఇంగ్లీష్ చెప్పండి? తక్కువ, చాలా తక్కువ. అది అవ్వదు. కాబట్టి మనం 10 daysలో సైకిల్ నేర్చేసుకుంటాం, ఒక 10 daysలో స్విమ్మింగ్ నేర్చేసుకుంటాం, అవ్వదు. ఒక 3 to 6 months 1 year టైం మీకు ఉండాలి. నేను ఇనిషియల్గా బెంగళూరు వెళ్ళినప్పుడు 2 years పట్టింది ఐటీలోకి వెళ్ళడానికి. ఓ మై గాడ్. అందరు ఫ్రెండ్స్ ఏమంటారు, నువ్వు తెలుగు మీడియం వాడివి, నీకు ముందు రాదు, నీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, నువ్వు కొట్టలేవు. రెండోది ఏమంటారు, నీకు టెక్నాలజీస్ కూడా రావు, నీకు ఇంకేం వస్తుంది. తర్వాత మూడోది ఏముంటుంది, ఖర్చులు ఎక్కువ బెంగళూరులో, అప్పుడు కూడా ఖర్చులు ఎక్కువ నువ్వు ఉండలేవు. సో అంటే అర్థం ఏంటి, నువ్వు 100% జాబ్ కొట్టలేవు అని అంటారు. సో ప్రపంచానికి మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉంటాం, కాబట్టి మనం ట్రస్ట్ చేయాలి, మనం బిలీవ్ చేయాలి, మనం ముందుకెళ్ళాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను.
బెరంపురం నుంచి ఒక 30 to 35 ఇయర్స్ ఆమె ఉంటుంది. వాళ్ళ ఆయన బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాడు. 4.5 lakhs per annum శాలరీ ప్యాకేజ్. 25,000 రూపీస్ శాలరీ. వైఫ్కి తీసుకెళ్ళాడు కాబట్టి ఒరిస్సాలో ఎక్కడో ఒక మూలన ఉంటుంది, ఒక పల్లెటూరులో. తన కోరిక ఏంటి, నేను చదువుకున్నాను, ఒక బీకామ్ బీఎస్సీ చదువుకున్నాను, ఒక 10,000 సంపాదించుకుంటే మా పల్లెటూరులో మా ఫ్యామిలీకి సరిపోతుంది. మా ఆయన ఒక 20,000 పంపిస్తాడు, నేను ఒక 10,000 రూపాయలు ఇస్తే మా ఫ్యామిలీకి బాగా ఉంటుంది. ఏదో కోర్స్ నేర్చుకుంటే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లోనో లేకుంటే ఏదో ఒకటి చేసుకుంటూ వస్తుంది. తను మనకు ఫోన్ చేసి ఆన్లైన్లో ఒక 4-5 ఏళ్ళ క్రితం మాట ఇది ఒక కోర్స్ చేసింది మన దగ్గర. డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే మనం హెల్ప్ చేసాం. కోర్స్ చేసుకున్న తర్వాత తను 18 lakhs శాలరీ ప్యాకేజ్ కొట్టింది. 4 lakhs. దాని 4 lakhs అంటే అర్థం ఏంటి, మీకు చదువుకోవాలి చెయ్యాలి అని ఉంటే మీ ఏజ్ కానీ మీ ఏజ్ గ్యాప్ కానీ, నా దగ్గర ఒక అబ్బాయి శ్రీనివాస్ అన్న అబ్బాయి కరీంనగర్ 2010 10th అయిన తర్వాత రాళ్ళు కొట్టుకుంటా ఉండేవాడు కరీంనగర్లో. అక్కడున్న సూపర్వైజర్ నువ్వేం చేస్తా ఉన్నావంటే నాకన్నా ఏం తెలియదు అంటే బిఆర్ అంబేద్కర్లో బిఏ కట్టించాడు అబ్బాయికి 2015 5 ఏళ్ళ తర్వాత. మన దగ్గర 2020కి వచ్చి ఒక కోర్సు నేర్చుకుంటే అతనే అంటాడు, మీరు ఒక్కరే నేను కోర్సు నేర్చుకుంటే బాగుపడతాను అన్నాడు. సార్ అమీర్పేట వెళ్తే ఎవడు ముందు కోర్సే నేర్చుకోవద్దు అన్నాడు. ఆ అబ్బాయి ఈరోజు డేటా ఇంజనీర్గా 12 లక్షలు 15 లక్షలు బెంగళూరులో ఉన్నాడు. అంటే ఎనీబడీ కెన్ చేంజ్ దర్ లైఫ్. ఎందుకంటానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా మీ బుర్ర చాలా తెలివైంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్. బట్ మనం దానికి బాగా ట్రైనింగ్ ఇస్తా ఉన్నామా, ఈ మాటలన్నీ వింటా ఉన్నామా? నువ్వు బీటెక్ సివిల్ నీకు ఐటీలో రాదు, నువ్వు BA 10 ఏళ్ళ గ్యాప్ ఉంది నీకు రాదు, నువ్వు హౌస్ వైఫ్ నీకు అసలే రాదు, నీకు 3 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి నీకు రాదు. ఎవరు చెప్పారు? సో ఈరోజు మనం మన ఆర్టికల్లో హమాలి నుంచి కూలీ వరకని రజనీకాంత్ పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈనాడు బుక్లో. అంటే ఏ విధంగా జరిగింది? అతని సర్టిఫికేషన్ వల్ల జరిగిందా, అతని క్వాలిఫికేషన్ వల్ల జరిగిందా? కాదు, బెస్ట్ మెంటార్స్ ఆయన దొరకటం వలన. కే బాలచంద్ర అనే మెంటార్ ఇక ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే కే బాలచంద్రని అతను తీసుకొచ్చి అతన్ని ట్రైనింగ్ చేసి ఈరోజు మనకి రజనీకాంత్ ఒక కూలీలాగా ఉన్నాడంటే మీకున్న సర్టిఫికేట్ల కంటే కూడా మీకున్న గురువుల వల్లనే మీరు వేరే లెవెల్లోకి వెళ్తారు. ఇప్పుడు రాజమౌళి గారు కంటే కూడా చిరంజీవి గారు చాలా పెద్దోళ్ళు. చిరంజీవి వాళ్ళ కొడుకుని అక్కడ పెట్టుకోలేదే, రాజమౌళి దగ్గర పంపించి మీరు డైరెక్షన్ చేయండి అన్నారు. చెప్పే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. గురువులను ఎంచుకోండి, మంచి మెంటర్ని చూజ్ చేయండి. కోర్సులు కాదు, కోర్సులు మీకు యూట్యూబ్లో లక్షల కోర్సులు దొరుకుతాయి. అవును, మీకు బయట 300 రూపీస్కి ఉడిమీలో ఎన్ని కోర్సులు దొరుకుతాయి. ఏ కోర్సు వలన కూడా చాలా తక్కువ మంది ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దెర్ ఈస్ ఎ గురు ఆర్ మెంటర్. మీరు అడగండి యూట్యూబ్లోకి వెళ్ళి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని 1,00,000 మంది 1,00,000 రకాలు చెప్తారు. ఎవడైనా కేజీ తగ్గుతాడు? ఎవడు తగ్గడు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేకుంటే వాళ్ళ అమ్మ చిట్కాలు సంపాదించు, ఎవరో ఒకరిని ఫాలో అయితే బ్రహ్మాండంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. అంటే రిజల్ట్స్ రావాలంటే గురువులు ఉండాలి, మెంటార్స్ ఉండాలి. అంటే మార్కెట్ మొత్తము ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవును, బట్ మన ఇన్స్టిట్యూట్ గురించి తీసుకుంటే గో ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించారు, తర్వాత ఇది రన్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి చేంజెస్ గమనించారు స్టూడెంట్స్ లో? స్టూడెంట్స్ ఎక్కువగా ఏం చేస్తారంటే, నేను అనుకోవటం, నా దగ్గర కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏమంటారు, ఇప్పుడు కూడా అంటారు నాకు 1 monthలో కోర్స్ అవ్వాలంటారు. తర్వాత ఏమంటారంటే నాకు కంపల్సరీగా జాబ్ రావాలంటారు. అంటే కంపల్సరీగా జాబ్ రావాలి, అది కామన్ మాట. బట్ ఈరోజు వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏంటంటే జాబ్ కాదు, నాకు స్కిల్ రావాలి, నేను టైం పెడతా సార్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్ టుడే. బట్ ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. నేను వచ్చాను 1 month రాగానే నాకు జాబ్ రావాలి, నేను డబ్బులు ఎంతైనా ఇస్తాను, మా అబ్బాయికి 29 years అండి, ఇప్పుడు 20,000 ఉంది, పెళ్లి చేయాలి, జాబ్ కొట్టించాలి, ప్రెషర్ పెడతా ఉంటారు. ఈరోజు జనాలకి ఏంటంటే అర్థమైంది, చాట్ జీపీటీ ఏ మార్కెట్లో దూసుకొస్తా ఉన్నాయి, మా అబ్బాయికి స్కిల్స్ లేవు, వీడికి స్కిల్స్ ఇప్పించండి, టైం మాకు ఓకే మాకుంది, అలాగా విద్యార్థులు వచ్చి నేర్చుకుంటా ఉన్నారు. మీకు 2009 రేషన్లో నా జాబ్ కూడా పోయింది. అవునా? ఎందుకంటే అప్పుడు పెద్ద రేషన్ వచ్చింది, ప్రపంచం అంతా కూడా ఐటీ అంటే ఇప్పుడు ఎట్లా భయపడతా అప్పుడు కూడా భయపడింది. నా దగ్గరకు వచ్చిన ఒక కడప నుంచి పవన్ అని ఒక పిల్లకాయ వచ్చాడు. వాడు వచ్చి, అన్నా నీ పేరు నేను విన్నాను, మీరు బాగా చెప్తారంట సీక్వెల్ ఇవన్నీ, నేను బీకామ్ కంప్యూటర్స్ తెలుగు మీడియం ఐటీలోకి వెళ్ళాలన్నా అన్నాడు. నాకే నవ్వు వచ్చింది. అరే నాకు జాబ్ పోయింది, 10 ఏళ్ళు చేస్తే నువ్వెట్లా వెళ్తావంటే, వాడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, నీ కోర్స్ నేర్చుకోవద్దు, ఇప్పుడు నీకు జాబ్ రాదు, నీ వల్ల కాదు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావంటే, వాడు 1 week తర్వాత వచ్చి, అన్న నీ ఫీజు ఒక 10,000 నేను కడతా, ఐఎమ్ విల్లింగ్ టు రిస్క్.
తర్వాత డైలీ 2-3 గంటలు నేను టైం ఇస్తా. ఒక జిమ్కి వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను అనుకోండి, అది కూడా నాకు ఓకే. ఈ 2 తప్పించి నాకేం పోతాయి అన్నా చెప్పు అన్నాడు. వ్యాలిడ్ క్వశ్చన్ కదా. నాకేమీ పోలేదు అంటే, సరే నువ్వు జాయిన్ అవ్వరంటే మన ఇంట్లో చెప్పాను. అబ్బాయికి ఒక 1 year తర్వాత 25,000 రూపీస్తో ఒక జాబ్ వచ్చింది 2011లో. నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత చేయలేక దాన్ని వదిలేసిన తర్వాత సీమెన్స్లో 3.5 లక్షలు జాబ్ వచ్చింది 2012లో. ఇప్పుడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, 2 కోట్ల శాలరీ. అంటే ఏం మార్చిందంటారు? నేను ఆపాను, అతను నా జాబే పోయింది, నేను ఆపాను. అంటే మీరు తీసుకున్న డెసిషన్సే, మీరు తీసుకున్న నిర్ణయాలే మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగి ముందు నడిపిస్తే. అతను బీకామ్ ఆపలేదు, అతను తెలుగు మీడియం ఆపలేదు, రెసిషన్ ఆపలేదు, నేను ఆపలేదు. నా జాబ్ పోయిన తర్వాత అతను జాబ్ వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, పట్నీ చెన్నైలో జాబ్ వచ్చింది, వెళ్ళాను. సో మనం ఏ డెసిషన్ తీసుకుంటే అలాగే వెళ్తాం. ఇంకొక స్టోరీ, 44 ఏళ్ళు ఉంటుంది, మన తెలుగు అమ్మాయి ఉషాద్ అనే పేరు. ఇంట్లో బోరింగ్గా ఉంది, వాళ్ళ ఆయన జావాలో పెద్ద మేనేజర్ అమెరికాలో. ఖాళీగా ఉంటున్నానండి, ఏదైనా జాబ్ చేసుకుంటా అంటే, నువ్వు 44 yearsలో ఏం చేస్తావు? ఎప్పుడో ఎంఎస్సి బాటనీ జువాలజీ చదువుకుంటాను, 20 ఏళ్ళు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, అమెరికాలో ఉంటున్నారు, సీక్వెల్ నేర్చుకో ఈజీగా ఉంటుందని చెప్పారట. తను ఎస్క్యూఎల్ అని కొడితే యూట్యూబ్లో నా వీడియోకి పాపప్ అయింది. వెంటనే ఫోన్ చేసి భాస్కర్ జోగి సార్ మాట్లాడాలి, నాకు జాబు డబ్బులు కాదంటే బిజీగా ఉండాలి. అయితే నేను చెప్పాను డేటా అనలిటిక్స్ మేము నేర్చుకున్నాము, సీక్వెల్ అయితే అది కామన్ అందరికీ ఉంటుందంటే, తను ఒక 6 months టైంలో డేటా అనలిటిక్స్ నేర్చుకొని 1.5 crore శాలరీ కొట్టింది అమెరికాలో. 1.5 crore. ఈ రెసిషన్లో కూడా 2002-2003లో తన ఏజ్ 44. అంటే మనకేం అర్థం అవ్వాలి? మిమ్మల్ని ఎవడు ఆపలేరు. ఎగ్జాక్ట్లీ, మిమ్మల్ని ఎవడు ఆపలేరు, మీకు మీరే ఆపుకుంటున్నారు. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే రెసిషన్ నడుస్తుంది అంటారు, లేకుంటే జాబులు తీసేస్తా ఉన్నారంటారు, లేకుంటే నాకు ఏజ్ గ్యాప్ ఉంది అంటాడు, లేకుంటే నాకు ఇది లేదు అన్నాడు. ఎవడైనా చెప్తాడా నాకు స్కిల్ లేదని? ఒక్కడు వచ్చి చెప్పడు నాకు స్కిల్ లేదు కాబట్టి నాకు జాబ్ రావట్లేదు. నేను ఏమంటా అంటే, ఇళయరాజా సరికి 80 ఏళ్ళు ఇప్పుడు, అతనికి ఏజ్ 80, చేయలేని పరిస్థితుల్లో కూడా ఎంత డిమాండ్ ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ చనిపోయినంత వరకు పాటలు పాడారు. మీరు ఒక మంచి వంటవాడు అనుకోండి, మీకు ఈ రోజుకే డిమాండ్ ఉంటుంది. అంటే మనకి ఏం అర్థం కావాలి? సర్టిఫికేట్ల కంటే కూడా, ఏజ్ కంటే కూడా స్కిల్స్ ఇంపార్టెంట్. స్కిల్స్ ఉంటే మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఉంటుంది. చెప్పండి. ఒక ఎండ్లో అంటే కొంతమంది బాగా చదువుకుంటారు, కాలేజ్లో టాపర్ అయి ఉంటాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు కూడా ఒక ఈగో ప్యాటర్న్ లేకుంటే జాబ్ దొరకదో, అగ్రి చేయరు. ఏం ఫాల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర? 100% వాళ్ళకి బెస్ట్ మెంటార్స్ ఉంటారు. 100%. మీరు అడగండి, మా అమ్మాయి 90% అండి, ఏం చేస్తామని 20,000 రూపీస్ ఒక చేస్తూ ఉంటుంది. మా అబ్బాయి 98%లో కొట్టాడండి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ మెంటార్స్ ఉండరు. ఎవరికైతే మెంటార్స్ ఉంటారు, నేను అంటా ఉంటాను, కే బాలచంద్ర దొరకపోతే రజనీకాంత్కి ఏముందో నథింగ్, లేకపోతే రాజమౌళి లాంటి మెంటార్స్ లేకపోతే ఈరోజు ప్రభాస్, నువ్వేరారు, ఎవరైనా. సో మీకు మెంటార్స్ కనుక ప్రాపర్గా దొరకకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 23-24 అండ్ బెస్ట్ మెంటార్ని సంపాదించి శ్రీనివాస రంగనాథన్ గారు, ఐఐటి మెడ్రాస్, ఐఎం బెంగళూరు, ప్రజెంట్ ఐఎస్బీలో ఆయన పనిచేస్తూ ఉంటారు. ఆయన మెంటార్షిప్ వల్ల నేను ఎంత డెవలప్ అయ్యాను. ఎక్కడో మారుమూల కుగ్రామం నుంచి తెలుగు మీడియం వస్తే ఆయన అనేవాడు, నీ ముందు ఇంగ్లీష్ కాన్సన్ట్రేషన్ చేయి భాస్కర్ అని. ఇంగ్లీష్ నేర్చుకునేవాడు ఆయన. సో ఆ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం, తర్వాత లెసన్స్ నేర్చుకోవడం, చిన్న చిన్న అర్థం చేసుకోవటం, ఆ విధంగా ఈరోజు మైక్రోసాఫ్ట్లో పనిచేసే క్యాపబిలిటీ కూడా మనకు వచ్చింది. అంటే అర్థం ఏంటి? నేను ఈ పెద్ద కాలేజ్ నుంచి రాలేదు, అలాగే ఐ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ వెల్తీ ఫ్యామిలీ నుంచి కూడా నాకు రాలేదు. ఏదో పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మనకు వచ్చాం. ఎండ్ ఆఫ్ ద డే మీ బ్రెయిన్ చాలా తెలివైనది, దానికి మనం ఎంత ఇన్పుట్స్ ఇస్తే అంత బాగా షైన్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ అంటేనే మీరు అన్నట్లు ఎంత ప్యాకేజ్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు స్వతహా ఒక సిఎస్సి ఇట్లాంటివి చేసి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం ఒక రకం, ఏదో కోర్స్ కంప్లీట్ చేసుకొని ఏదర్ సిఎస్సి ఆర్ ఎనీథింగ్ అక్కడ వరకు అన్ఫిట్ అయి ఉండి తర్వాత ఇట్లాంటి ఒక అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి నేర్చుకున్నాక ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మన కంపల్సరీగా మీరు థియరీ నేర్చుకుంటే కనుక ముందు ప్లేస్మెంట్ కూడా అయ్యే పరిస్థితులు ఇప్పుడు మనం లేవు. కంపల్సరీగా ప్రాజెక్టులు గట్టిగా చేయాలి. ఒక 3 months ట్రైనింగ్ ఉంటే 3 months మీరు విపరీతమైన ప్రాజెక్టులు చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డేటా అనలిటిక్స్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ మినిమం 15 నుంచి 25 లక్షలు ఒక 3 years ఎక్స్పీరియన్స్ మీరు షోకేజ్ చేస్తే
ఉంటుంది. నా దగ్గరికి ఏం చేస్తారంటే ఒక 10 ఏళ్ళు ఐసిఐసిఐ బ్యాంకులో పని చేసి అనుకొని వస్తారు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక 7 years ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ పెడతాం. లాస్ట్ 3 years ఏమంటామంటే రిపోర్ట్లు మీరు చేశారు పవర్ బి ఉపయోగించుకొని ఐసిఐసిఐ బ్యాంక్లో లోన్స్ డేటా మీద చేశారని చెప్పండి, బాగా ట్రైనింగ్ ఇస్తాం. వాడు అదే ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళని విడగొడతాడు. 7 years నాన్ ఐటీ, ఒక 3 years ఇట్లా పవర్ బి మీద చేశాను, సీక్వెల్ మీద చేశాను ఐసిఐసిఐ బ్యాంక్లో. వాళ్ళు నా దగ్గర 4 lakhs 6 lakhs సంపాదించుకున్న అబ్బాయిలు 18 lakhs 20 lakhs కొట్టారు. ఓకే. ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని, గవర్నమెంట్ బ్యాంకింగ్ జాబ్ వదిలేసుకొని మన దగ్గరకు వచ్చి లాస్ట్ ఇయర్ 19.5 lakhs డేటా ఇంజనీర్గా వెళ్ళాడు. సో చాలామంది ఉంటారు. ఒక అబ్బాయి 2012 బీఎస్సీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ నోయిడా. 2012 డిస్టెన్స్లో అయింది అతనికి. నా దగ్గరికి మొన్న వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత అతనికి కొంచెం ట్రస్ట్ కలిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాడు, వాళ్ళు అట్లాగే అంటారు, నువ్వు డబ్బులు కడితే మరేం చూడరు, నువ్వు డబ్బులు కట్టు తర్వాత ట్రైనింగ్ ఏముంటుందో చూడు, ఇప్పుడు మాగే మాట్లాడతారు అని అన్నారంట. వాడు ఏదో సరే భయపడుతూ డబ్బులు కట్టి కోర్స్ జాయిన్ అయ్యాడు. కోర్స్ అయిన తర్వాత నీ కోర్స్ అయితే మామూలు అయిపోతుంది, ఇక నువ్వు ఈరోజు మార్కెట్లో జాబులు ఎవరికీ లేవు, ఉన్నోళ్ళకే తీస్తూ ఉన్నారు, నువ్వు 2012 పాస్డ్ అవుట్, 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది, నీకేం జాబ్స్ వస్తే అదేదో అవుతూ ఉంటుంది అది అన్నారు. తర్వాత వీడికి ఏమైందంటే సీవీ పెట్టిన తర్వాత ఒక 6 months కాల్స్ లేవు, కాల్స్ తక్కువ. వాడు మళ్ళీ భయపడ్డాడు, సార్ రీల్గా జరుగుతుందా, నా ఏజ్ ఆల్రెడీ 36, 12 ఏళ్ళు గ్యాప్ ఉంది, నాన్ ఐటీలో చేసుకుంటా ఉన్నానంటే సడన్గా 3 jobs వచ్చాయి. వాడు 8 lakhs ప్యాకేజ్ నుండి 15 లక్షల ప్యాకేజ్ వచ్చింది. రెండో ప్యాకేజ్ ఫైజర్లో 18 lakhs వచ్చింది. మూడో ప్యాకేజ్ సదర్లాండ్ హైదరాబాద్లో 23 lakhs వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఏదో నీకు జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూని బట్టి వెళ్ళుంటావు, నువ్వు లోపలికి వెళ్తే నువ్వు చేయలేవు, నువ్వు నాన్ ఐటీలో పనిచేసావు అని అన్నారంట. జాబ్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 months 1 year అయిపోతుంది. ఇప్పుడు అతను అంటాడు నాకు ఇంకొక శాలరీ ఆఫర్ ఉందండి 31 lakhsకి. అంటే ఏదైనా జరగచ్చు ప్రపంచంలో. ఒకటి ఏంటంటే మీరు ట్రస్ట్ చేయాలి, మీకు వెనకాల ప్రాపర్ మెంటార్ ఉండాలి. అది ఇప్పుడే జరిగింది. అంటే స్కిల్స్ ఉంటే మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. లేట్ అవ్వచ్చు, ఈరోజు కాల్స్ లేవు కాబట్టి అది నీకే కాదు, నాకు కూడా కాల్స్ లేకపోవచ్చు. అవును, ఎవరికి నేను పెట్టినా కూడా కాల్స్ లేవు. కానీ ఏంటంటే నాకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 50 ఉన్నా, నాకు స్కిల్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అట్ ద ఏజ్ ఆఫ్ 50లో కూడా ఐ కెన్ రెడీ ఫర్ ద జాబ్. బట్ మీ క్వశ్చన్ వేసుకోండి, మీకు స్కిల్స్ ఉన్నాయా, రష్యాని భయపడతా ఉన్నారా? కంపల్సరీగా మీకు స్కిల్స్ ఉండవు. సో స్కిల్స్ లేకపోతే వాడు జాబులు పోయినాయంట, ఇక్కడ ఏం ఉందంట, అదంట ఇదంట అని జరుగుతూ ఉంటాం. ఈరోజు మనం డేటా ఎరాలో ఉన్నాం కాబట్టి డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, జెన్ ఏఐ లాంటివి ఈజీగా మీరు ఇంటి దగ్గర ఉంటూనే కొంచెం ఇంటర్నెట్ కనుక ఉండి ఒక ల్యాప్టాప్ కనుక ఉంటే ఆడుతూ పాడుతూ ప్రతిరోజు డైలీ క్లాసెస్ అటెండ్ అవుతూ మనం రికార్డింగ్ వీడియోస్ కూడా వాళ్ళకి ఇస్తాం. మీరు అటెండ్ అవ్వలేదనుకోండి, ఆ వీడియో మీరు ప్లే చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ చక్కగా మీరు ఇంట్లో ఉండి బాగా పాఠాలు విని బాగా స్కిల్స్ డెవలప్ చేసుకొని మీ ఇంట్లోనే ఉంటూ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా బాగా ఉన్నాయి, ఎస్పెషల్లీ లేడీస్కి. అది కొన్ని హైబ్రిడ్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మంచి ప్యాకేజీలు వస్తూ ఉన్నాయి. నా దగ్గర ఫ్రెషర్గా వెళ్ళిన శుభం అనే అబ్బాయి వైజాగ్ నుంచి 2023 మెకానికల్ బీటెక్ పాస్డ్ అవుట్, పైథాన్ కోర్స్ చేశాడు. అది కోర్స్ చేశాడు, మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇప్పుడు 8 lakhsకి అహ్మదాబాద్లో డేటా అనలిటిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి మొన్న వచ్చింది 8 lakhs జూబ్లీస్లో పనిచేస్తూ ఉంది, సేల్స్ నుండి తను వచ్చింది. సో ఎనీబడీ కెన్ బికమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఏమంటానంటే మీ స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ ఫెయిల్యూర్ని మీరు పట్టుకొని కూర్చోకూడదు. అబ్రహాం లింకన్ స్టార్టింగ్లో షూ మేకర్, లేకుంటే మోడీ స్టార్టింగ్ పాయింట్లో చాయ్ వాలా. ఈరోజు అతనికి ఏ క్వాలిఫికేషన్తో బయటకు వచ్చారంటే సొంత ట్రస్ట్, అతని మీద అతని నమ్మకం. మీకుందా అది? ఈ స్కిల్స్ కానీ ఈ ప్రపంచం కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు గనక నేను ఇది అవ్వాలి అనుకుంటే ఒక బెస్ట్ మెంటార్ని ఎదుక్కోండి. కోర్సుని కాదు, కోర్సు మీకు లక్షలాది ఉంటాయి, కోర్సుని పక్కన పెట్టండి, బెస్ట్ మెంటార్ని ఎదగండి. మా వీడియోస్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చూడండి, మాతో మాట్లాడండి, సంప్రదించండి. మీకు ఏ కోర్సుకు సరిపోతుందో 1, 2, 3 డెమోలు వినండి, ఫ్రీ డెమోస్ మనం ఇస్తాం. డేటా అనలిటిక్స్ 3 classes 4 classes వినండి, డేటా ఇంజనీరింగ్ వినండి, జెన్ ఏఐ వినండి. విని లో కోడింగు నో కోడింగు మీకు కావాల్సింది ఎంచుకొని మీ ఇంటి వద్దనే ఉంటూ చక్కగా కోర్సులు చేయండి. మీరు టైం పక్కన పెట్టండి, 6 months పెట్టిందా 1 year పెట్టిందా మనకి ఇంపార్టెంట్ కదా. నాకు 2 years పట్టింది. నాకు కూడా రెసిషన్లో 1.5 year జాబ్ లేకుండా పోయింది, కానీ ఈరోజు నన్ను ఎవరు ఆపలేదు కదా. సో చాలాసార్లు మనం
షార్ట్ కట్లు అయిపోవాలనుకుంటాం, మాయలు మంత్రాలు జరగాలనుకుంటాం. ఒక సినిమాలో అంటూ ఉంటాడు, జనాలు ఏంటంటే మంత్రాలకే ఎక్కువగా చింతకాయలు రైతా అన్నట్టు అంటూ ఉంటారు. నేను ఒక అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చా, ఇది 2010-2011 స్టోరీ. అతను .NET చేశాడు, టెస్టింగ్లు చేశాడు అమీర్పేటలో. మార్కెట్ బాగా డ్రైగా ఉంది. నా దగ్గరకు వచ్చిన తర్వాత BA ట్రైనింగ్ బాగా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వారు ఊరికి వెళ్తే ఒక 1 month 2 months ఉన్నాడు. ఈలోగా వాళ్ళ నాన్నగారు ఒక రింగ్ కొన్నారు ఆయనకి. రింగ్ కొన్న తర్వాత వాడికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. వాడు ఏం చెప్పాడంటే, రింగ్ కొనడం వల్లనే మా అబ్బాయికి జాబ్ వచ్చిందని చెప్పాడు. అంటే అది చూడండి, మనం సెంటిమెంట్, మనం ఇచ్చిన ఎంత కృషి కానీ ఆ రింగ్ కొట్టేసింది అంటే అర్థం ఏంటంటే జనాలు అంత ఎక్కువగా నమ్ముతారు. రియాలిటీ ఏంటి, వాడికి ఇచ్చిన స్కిల్ వలన, డెవలప్మెంట్ వలన వాడికి జాబ్ వచ్చింది. అవును. సో జనాలు ఏంటంటే ఇది చేస్తే వచ్చేస్తుంది, అది చేస్తే వస్తుంది, అలా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీకు అయితేనే వస్తుంది. ప్రాపర్ మెంటార్ ఉండాలి, ప్రాపర్ టైం పెట్టండి. 6 months 1 year అని కాకుండా టైం ఎంతైనా తీసుకోండి. మీకు ఒకటి కాదు, మల్టిపుల్ ఆఫర్ లెటర్స్ ఈరోజు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఇండియాలో అయితే 20, 30, 40, 50 years ఏజ్లో ఉన్నా కూడా ఒక 6 months టైం మీరు పెట్టి ఆన్లైన్లో నేర్చుకుంటే డేటా అనలిటిస్ట్లుగా మీరు మారచ్చు. మీరు బ్యాంకింగ్లో ఉన్నా, హౌస్ వైఫ్లుగా ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఐటీలోకి రావాలని కోరిక మీకు ఉండాలి. అంటే కనుక రావచ్చు. అండ్ బేసిక్గా మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్స్ చాలా మంది, మీ గురించి అయినా చెప్పుకోవచ్చు. అంటే 0తో స్టార్ట్ అయ్యారు, కోర్స్ చేశారు, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, మళ్ళీ జాబ్ స్టాప్ చేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్స్కి వచ్చారు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ లో 10 మందికి చెప్పే స్టేజ్కి వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ యూ ఆల్సో. నాకు సౌత్ ఆఫ్రికా నుండి ఒక రోజు ఒక మెయిల్ వచ్చింది. సౌత్ ఆఫ్రికా, నేను యూట్యూబ్లో చాలా ఫ్రీ కాంటెంట్ పెడతా ఉంటాను. అతను నాకు ఏం మెయిల్ చేశాడంటే 2000 బిఫోర్ కోవిడ్, Sir, I got a job because of your videos. I wanted to donate my first salary to my Jesus God. I believe in Jesus. And you are my Jesus. అని బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఒక 70,000 రూపాయలు కట్టాడు. అలాగే ఒక IAS ఆఫీసర్ ఆయన సెర్చ్ చేసి ఒక బెస్ట్ కోచింగ్ మా అబ్బాయికి కావాలి, వాళ్ళ అబ్బాయి పేరు రాజేష్, ఆయన అమెరికాలో చదువుకున్నాడు, IAS కొడుకు, చదువుకుంటే మంచి కోచింగ్ ఇవ్వాలి అని అతను రీసెర్చ్ చేసి హైదరాబాద్లో నాతో మాట్లాడి వాళ్ళ అబ్బాయికి ఎక్కడి నుంచో మన దగ్గర నుంచి కోచింగ్ ఇప్పించాడు, ఒక IAS ఆఫీసర్. సో అంత ఫీడ్బ్యాక్ మనకు ఉంటుంది. ఇది కూడా 2018-19 జరిగింది. బిగ్ డేటా మీద కోచింగ్, డేటా అనలిటిక్స్ మీద తీసుకున్నారు. అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే సింపుల్గా ఎట్లాంటి బోరింగ్ లేకుండా, ఎట్లాంటి అబ్రివేషన్ లేకుండా వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పటం నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఐ లవ్ టీచింగ్, ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. కాబట్టి నేను టీచింగ్లోకి వచ్చాను. అదర్వైజ్ నేను కూడా ఒక డెవలపర్ లాగా దీంట్లాగా ఉండేవాడిని. మా మెంటార్ ఏమంటారంటే రంగనాథన్ గారు, డెవలపర్ విల్ నాట్ హ్యావ్ ఎ టైమ్ టు డెవలప్ హిమ్సెల్ఫ్ అంటారు ఆయన. అతనికి డెవలప్ అవ్వడం టైం ఉండదు భాస్కర్, ఒక టీచర్కే టైం ఉంటుంది. టీచర్ డెవలప్ అవ్వకపోతే సొసైటీ ముందుకు వెళ్ళదు. సో మనం ఆ రోజు నేర్చుకున్న C లాంగ్వేజ్ ఇప్పుడు చెప్తామంటే ఎవరు వినరు. ఈరోజు మనం మారుతూ ఉండాలి. సో బికాస్ ఆఫ్ దట్ ఐ క్విట్. అక్కడి నుంచి నేను మార్కెట్లో అక్కడి నుంచి వచ్చి ఈరోజు టీచర్గా, బికాజ్ ఆఫ్ నేను టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లో రావాలనుకున్నా కూడా మీరు డైలీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. యూర్ వెల్కమ్ టు ద టీచింగ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక బేసిక్గా ఈ సబ్జెక్ట్స్ మీద చాలా డౌట్స్ ఉండా, అదర్ ఎండ్లో గో ఆన్లైన్ ట్రైనింగ్లో ఎలాంటి ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ చేస్తారు దాని మీద కూడా చాలా క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ చూసారు కదండి, బేసిక్గా సాఫ్ట్వేర్లో చాలా మంది డేటా అంటే కొంచెం అటు ఇటుగా బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ డేటా నుంచి ఎటువంటి కోర్సెస్ స్టార్ట్ అవుతాయి, ఎటువంటి కెరియర్ ఉంటుందో ఈ మాటలలో మీకు అర్థమైంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సరే గో ఆన్లైన్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ లింక్ ఈ వీడియో పిన్ కమెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో మీకు నచ్చితే ఒకసారి ఆన్లైన్లో సార్ చెప్పిన వీడియోస్ కూడా ఉంటాయి. సో సార్ నాలెడ్జ్ కూడా మీకు ఇక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి సో ఒక్కసారి గో త్రూ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.